హాయ్ అండి. ఈరోజు వీడియో ఎండు నెత్తళ్ళు కోడిగుడ్లు కూర తయారు చేసే విధానం. ముందుగా నెత్తళ్ళని తలా తోక కట్ చేసుకుని వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నీసుకూరలకి కొంచెం పసుపు వేసి ఎగ్స్ వేపుకోవాలి. ఒక పెద్ద ఆనియన్స్ 2 కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు గుడ్లు వేపుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఎండు నెత్తలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలా వేడి నీళ్ళు వేయడం వల్ల చాలా నీట్గా క్లీన్ అయినవి చూడండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకుని 2 ఆనియన్స్ 4 పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలపాలి. 2 టమాటీలు కట్ చేసుకుని వేసుకోవాలి. అవి కూడా బాగా కలపాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. టమాటీలు సాఫ్ట్గా తయారవుతాయి సాల్ట్ వేయడం వల్ల. 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. 5 నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత ఆ విధంగా మగ్గుతాయి మూత పెట్టడం వల్ల. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు నెత్తలు వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న నెత్తలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లకి నాట్లు పెట్టుకుని వేసుకోవాలి కర్రీలో. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలిపి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మూత పెట్టండి 2 నిమిషాలు. ఇప్పుడు మూత తీసి చూస్తే దగ్గరగా అయిపోయింది కూర. కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ఎండు నెత్తల కోడిగుడ్లు కర్రీ తయారైంది. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ చేయండి. కొత్తగా చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.